ఇప్పుడు తమి పొట్టు పొట్టు కొట్టినావు అందులో ఫైటింగులు కానీ నిన్న అది ఏమంటారు నిన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ నడిచింది కదా అందులో కూడా కొట్టుకుంటూ వచ్చినావు మీదికి ఇప్పటిదాకా ఆడుకుంటూ వచ్చేటోళ్ళని చూసినాం మేము ఇట్లా కానీ పెళ్లి పిల్లలు ఇట్లా ఆడుకుంటూ వస్తున్నారు పొద్దున అట్లా నువ్వేం తను కొట్టుకుంటూ వచ్చినావు ఒకటేసారి ఏదో మా మాస్టర్ గారు ఉన్నారు అక్కడ మా మాస్టర్ గారిని స్టేజ్ మీద పిలిచేటప్పుడు ఇలా ఉత్తిగా పిలవడం కంటే ఆయనకి నిజంగా ఇలా చేసుకుంటూ వస్తే ఇంకా కొంచెం పేరు వస్తుంది నాతో పాటు అన్నట్టుగా నాకు అనిపించింది. నాకు మా మాస్టర్ అంటే చాలా ఇష్టమైన గౌరవం అనమాట. సో అండ్ మనది కూడా కొంచెం వెరైటీగా ఉంటుంది. మాస్టరు ఆడా నువ్వు ఆడా ఎట్లా మాస్టరు ఆయనతో చేస్తుండడం వల్లే నేను అక్కడ హైట్ పెరిగాను. అంటే ఈ ఫైటింగ్ ఇట్లా చిన్నప్పటి నుండి నేర్చుకున్నావు ఒక 8 years నుంచి ఆన్ అండ్ ఆఫ్ మధ్యలో ఒక హాఫ్ ఇయర్ నేర్చుకొని మళ్ళీ హాఫ్ ఇయర్ గ్యాప్ ఇచ్చి అలా గ్యాప్ పల్టి కొట్టినావు. అవును ఉల్టా పల్టి కొట్టినావు. అవును ఇప్పుడు మనకి ఇట్లా పిల్లదం కూడా ఆడతారు కదా ఊళ్ళలో పిల్లదం కూడా ఆడదంటే కూరలు ఆడతారు మంచిగా ఇట్లా డిబక్ మన పల్టి కొట్టినావు అవి ఆడ నేర్చుకున్నావు. మాస్టర్ నేర్పించారు రాము మాస్టర్. మంచిగా నేర్పుండు అమ్మ మిడతావానికి నేర్చుకోవాల్సి ఉంటే అన్ని ఇడిచిపెట్టకు మళ్ళీ దాంట్లో చేసినా కదా ఇక మళ్ళీ ఇంకొకటి ఎందుకు పాట అన్నట్టు ఇడిచిపెట్టాను ఎందుకంటే నా హైట్ కి ఒకసారి ఇడిచిపెట్టేసాను అనుకోండి మళ్ళీ కష్టం అయిపోతుంది. సో ఇంకా ఎప్పటికీ అది కంటిన్యూ చేస్తానే ఉంటా. అరే హైట్ అంటే ఎందుకు వచ్చింది ప్రభాస్ అంత ఉంటా నేనే ప్రభాస్ కానీ ఎక్కుంటా అన్నమాట కదా ఒక పారి ఇప్పుడు నేను వస్తుంటే నాకు అన్ని చెప్తుంటారు ఇగో ఇట్లా అన్నాడు ఆ పిల్లగాడు అట్లా అన్నాడు ఆ పిల్లగాడు గిదా అన్నాడే అదా అన్నాడే అన్ని చెప్తారు మా వాళ్ళు. అత్త మీరు అన్ని అన్నలే విన్నారు కదా చూస్తే నేను అట్లా అనలే మీరు అనుకుంటున్నట్లు. నేను ఏమన్నానంటే నన్ను లక్ష్మి గారు అడిగారు ఒక మాట ఏమడిగారు మీ హైట్ కి హీరోయిన్స్ దొరకడం కష్టమేమో అన్నట్టు అడిగారు. అయితే నేను అన్నాను నాది ప్రభాస్ గారి సేమ్ హైట్. సో సేమ్ హైట్ అప్పుడు ఆయనకి దొరుకుతున్నారు కదా మంచిగా పేరు సూపర్ జోడీలు దొరుకుతారు. సో మనకు కూడా మన ఏజ్ లో దొరుకుతారు అని చెప్పినట్టుగా చెప్పాను అనమాట. ఈ పొద్దురే పాడవిల్లలు కూడా బాగానే పెరుగుతున్నారు చెట్లు కదా మంచిగా పెరుగుతున్నారు. ఏం కాదు పాటు మళ్ళీ పెరగని వాళ్ళు పెరగాలంటే కష్టం అవునా కాదా పెరిగిన వాళ్ళని చూసేటి వెళ్ళని అట్లా అనుకుంటారు మనం పట్టించుకోదు. కొట్టుకున్న వాళ్ళు తాడే గుంచితే పెరుగుతారా ఏమో కానీ నేనేమో అలా హైట్ అంత అంటే మేబీ నా ఉంది కాబట్టో లేకపోతే తెలిసేదేమో. కానీ మీ నాయన లేడు మీ అమ్మ లేడు అంతగానో మా హైట్ నువ్వు బాగా వచ్చినావు ఉన్నారు. మా ఫాదర్ మంచి హైట్ ఈజ్ ఆల్సో 5'10". నీకన్నా జరంత చాలా తక్కువ కానీ అదే మా ఫ్యామిలీలో మా ఫాదరే కొంచెం అందరికంటే హైట్. సో ఇంకా నేను బాస్కెట్బాల్ ఆడేటువంటి బాగా బాస్కెట్బాల్ ఎగురుతా ఉంటాం పైకి. అండ్ చికెన్ నేను మధ్యలో ఒక 2 సంవత్సరాలు ఎవ్రీడే చికెన్ తిన్నా. చికెన్ ఆమ్లెట్ సో అంటే 3 పూట్ల తిన్నాను ఎవ్రీడే తిన్నాను అనమాట. సో ఆ 2 మిక్స్ అయ్యి ఆటలాడుతూ బాగా ఆకలి అవుతుంది. మనం ఊళ్ళో పోరలను చూస్తారా గిన్నెడు ఎత్తుతాం. నేను కూడా చిన్నగా మంచి గిన్నెడు అంతే కానీ అరిగిపోతుండే తమ్మి ఇప్పుడు ఇంత తినగానే అరుగుతలేదు ఏమడదో పాడు. చిన్న పోరలు ఉన్నప్పుడు మంచిగా గింటే వాళ్ళకి బాగా అరుగుతుంది ఆడుకుంటే బాగా అరుగుతుంది. బాస్కెట్బాల్ అంటే ఇట్లా మీదికి ఎగిరేడు అంటే పోరలు పొట్టుకున్న వాళ్ళు ఎవరన్నా ఇగో చెప్తున్నాడు